సో ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ముంబై హైకోర్టు కూడా మనకు కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఫ్లయింగ్ కిస్ కూడా లైంగిక వేధింపే అని చెప్పేసి ఇక్కడ ఒక తీర్పు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ముంబై స్పెషల్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. బాధితురాలి గౌరవాన్ని దెబ్బతీయడమే ముంబై స్పెషల్ కోర్టు కీలక వ్యాఖ్యలు. దోషిగా తేలిన వ్యక్తికి 3 ఏళ్ల జైలు శిక్ష ఖరారంట. అంటే ఎవరైతే ఇట్లా ఫ్లయింగ్ కిస్ లాగా అంటే తనను ఫ్లయింగ్ కిస్ ఇచ్చినాక ఇట్లా లైంగిక వేధింపు కిందకే వస్తుందని చెప్పేసి ఎవరైతే ఇస్తారో తనని పరిగణలోకి తీసుకొని జైలు శిక్ష విధించడం కూడా మనకు కనిపించింది. ఇక ఓ వ్యక్తికి 3 ఏళ్ల జైలు శిక్ష ముంబై స్పెషల్ కోర్టు వ్యాఖ్యలుగా. ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కూడా లైంగిక సంకేతం అనేది బాధితురాలి గౌరవాన్ని దెబ్బతీసే లైంగిక వేధింపు అవుతుందని ముంబై స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించింది. 9 ఏళ్ల క్రితము 16 ఏళ్ల బాలికను వెంటాడి లైంగికంగా వేధించిన వ్యక్తిని దోషిగా తేల్చి జైలు శిక్ష జరిమానా విధిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2017 జనవరి 31న జరిగిన హల్దీ కుంకుమ కార్యక్రమంలో అప్పటికి 19 ఏళ్ల వయసున్న నిందితుడు ఓ బాలికకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఓసారి ట్యూషన్ వెళ్తుండగా చేయి పట్టుకొని తన వైపు లాక్కున్నట్టు బాలిక తర్వాత ఆరోపించింది. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి నిందితుడిని హెచ్చరించగా వారు తిరిగి దబాయించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. ఈ కేసుకు విచారిస్తూ ఫ్లయింగ్ కిస్ నేరమేనని ఈ కేసులో నిందితుడికి 3,000 జరిమానా 3 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించిందట. సో ఇక్కడ 9 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో 16 ఏళ్ల బాలికను వెంటాడి లైంగికంగా కూడా వేధించిన వ్యక్తిని కూడా దోషిగా నిలబెడితే అయితే ఇప్పుడు తేల్చి జైలు శిక్ష కూడా జరిమానా విధిస్తూ కూడా కోర్టు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది దాదాపు 2017 జనవరి 31న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఒక కార్యక్రమం కార్యక్రమం ఏదైతే ఉందో హల్దీ కుంకుమ కార్యక్రమంలో తనను ఫ్లయింగ్ కిస్ చేసినప్పటికీ తను 19 ఏళ్ల వయసు అంట. సో ఆమెకు 16 ఏళ్ళు అంటే మైనర్ అన్నమాట. సో తను ఆ విధంగా చేయడం వల్ల కూడా లైంగిక కిందకి వస్తుందని చెప్పేసి తను ఇబ్బంది పడుతుందని చెప్పేసి తన గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ కోర్టు లైంగిక వేధింపుల కింద కూడా 3 ఏళ్ళు జైలు శిక్ష అదేవిధంగా ఫైన్ కూడా విధించడం జరిగింది. సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తను ఏజ్ని బట్టి తను ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఎక్కడ జరిగిందన్న సంఘటన బట్టి కూడా కోర్టులు ఇట్లాంటి తీర్పులు కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు డిఫరెంట్ ఏదైతే హైకోర్టులు ఉన్నాయో మన సంఘటనలు చూస్తూ ఉంటాం. ఇట్లాంటి ఆరోపణలకు సంబంధించి ఇట్లాంటి లైంగిక వేధింపుకు సంబంధించి కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా అది కోర్టుకు కట్టుబడి ఉండాల్సిందే.